ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరోసారి మనం ఇలాగా వేదవాక్యాన్ని ధ్యానించుటకు మహాదేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 19 నుండి 22 వరకున్న వచనాలు. చివరి మాటను నేను చదువుచున్నాను. నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. జింకను దుప్పిని తిన్నట్లు నీ పురములలో పవిత్రులు దాన్ని తినవచ్చును. వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. నీళ్ల వలె భూమి మీద దాన్ని పారలోయవలెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. మీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధం చేయండి. అల్పుడను, నిష్ప్రయోజకుడను, మీ వాక్కులతో నన్నును వినుచున్న మా ప్రియులందరినీ దర్శించండి. శక్తి చేత బలము చేత కానిది మీ ఆత్మ మూలమున జరిగించమని ప్రార్థిస్తున్నాను. సియోనులో నుండి మీ కృపా కనికరాలు విస్తరింపచేసి మీ ఆలోచన చొప్పున మమ్మను నడిపించి మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ చదివిన 22వ వచనంలో వాటి రక్తమును మాత్రము నువ్వు తినకూడదు అంటున్నారు ప్రభు. వేటిని? జింక, దుప్పి. నీ పురములలో ఏదైనా ఒక పవిత్రమైన జీవిని నీవు భుజించినప్పుడు నీవు రక్తముతో వాటిని భుజించొద్దు అంటున్నారు. బాహ్యంగా కూడా పిల్లరా, లోకంలో మరి రక్తమును కడుగుకుని తినడమే మంచిది అని మనకు బాగా తెలుసు. ఉదాహరణకి చికెను, చేప, మటను ఇలాంటివి ఏదైనా ఒక మనిషి తల్లి వంట చేసేటప్పుడు దాన్ని శుభ్రంగా కడిగి చేస్తారు. అలా చేయట అది ఆరోగ్యం. చిన్న మాట చెప్తాను. నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు కుక్కను పెంచుకుంటున్నారు. వారు ఆ కుక్కకి ఈ చికెన్ వేయడం మొదలుపెట్టారు. అంటే తెచ్చుకున్న చికెన్ కావలసింది వారు తీసుకుని వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కడగకయే దానికి వేయడం మొదలుపెట్టారు. అందులో ఉన్న రక్తము దాన్ని తినడం మొదలుపెట్టింది. ఒకానొక రోజున దానికంటూ ప్రత్యేకించి కొట్టించి తీసుకురావడం, దాన్ని కడగకుండానే వేస్తున్నారు.
ఆ ఇంట్లో అప్పటికి ఒకరు చెబుతున్నారంట కడిగి వేయాలంటే ఏం కాదు అదే తింటదని వేయడం మొదలుపెట్టారు. దీనికి రక్తానికి అలవాటు పడింది. ఓ రోజు ఆ ఇంటోళ్ళనే కరిచింది. అక్కడితో ఆగల, మరొకరిని కలిసింది. ఏంటి ఈ విషయం అని అడిగితే ఆ ఇంటి వారు చెప్పిన మాట ఏంటంటే, ఇది రక్తానికి అలవాటు పడింది అన్నారు. చూసారా పిల్లరా, అంటే రక్తము, మాంసమును కూడిన రక్తం కడగకుండా తినుట వలన ఎవరికి నష్టం జరిగింది? ఇంటి వారికి నష్టం జరిగింది. అప్పటికది ఇద్దరిని గరిచింది, రక్తానికి అలవాటు పడింది. అంత మాత్రమే కాదు, రోజు ఇంట్లో ఒక సందర్భంలో ఎవరు కాళ్ళకి ఏదో గుచ్చుకుంటే రక్తం ఒలికితే ఆ రక్తాన్ని కూడా నాకడం మొదలుపెట్టిందంట ఇది. చూస్తే రక్తము తింటే ఎంత నష్టాన్ని కలిగించిందో చూడండి. అయితే దేవాది దేవుడు ఎందుకు ఈ రక్తాన్ని తినవద్దు అని హెచ్చరిక చేశారంటే, ఆదికాండం 9:4 అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణం. ఒక జీవికి ప్రాణం ఏదయ్యా అంటే రక్తమే. కనుక రక్తాన్నితో నువ్వు ఉడకబెట్టుకుని తినడం కానీ, రక్తాన్ని నువ్వు తినడం కానీ చెయ్యకు. ఇది చాలా తప్పిదానికి నిన్ను నడిపిస్తుంది అని ప్రభువు హెచ్చరిక చేశారు. లేవియాకాండం, ద్వితీయోపదేశకాండం ఎన్నో సందర్భాలలో ప్రభువు దీన్ని ప్రస్తావించారు. రక్తమును నీవు తినొద్దు, భూమి మీద నీళ్ల వలె పారవేయి అని చెప్పి ద్వితీయోపదేశకాండం 12:24 ప్రభువు చెప్పారు. అయితే పిల్లరా, మరి రక్తము దాని యొక్క ప్రాణమై ఉండగా దానిని తినడం అనేది దేవుని దృష్టిలో అది దోషముగా ఎంచారు. దేవుని వాక్యంలో ఒక సందర్భాన ఇది జరిగింది పిల్లరా. ఒకళ్ళు ఏం చేశారు, రక్తంతో తినేశారు. ఎక్కడి భాగం చూస్తామంటే సమూయేలు మొదటి గ్రంథం 14:32 దగ్గర నుంచి చదివినట్లయితే పిల్లరా, మరి సౌలు ఇశ్రాయేలునకు రాజుగా ఉండినటువంటి కాలం, ఆ కాలం 32 జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను, ఎడ్లను, పెయ్యలను తీసుకుని నేల మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున, వింటున్నారా పిల్లరా, రక్తంతోనే వాళ్ళు మాంసాన్ని భుజించారంట. ఫలితంగా ఏమైంది, జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా, అతడు మీరు విశ్వాసఘాతకులైతిరి, పెద్ద రాయి ఒకటి నేడు నా దగ్గర దొర్లించి తిండని చెప్పి పిల్లరా అక్కడ కొన్నింటిని వధించి ఒక బలిపీఠాన్ని కట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు అక్కడ. ఏం జరిగింది రక్తంతో తింటే అంటే, యెహోవా దృష్టికి పాపం చేసిన వాళ్ళు అవుతున్నారట. బాగా వినాలి, దేవుని దృష్టిలో వాళ్ళు పాపం చేసిన వాళ్ళు అవుతున్నారు. పాపం చేశారు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము ద్వారా వచ్చు జీతం మరణం. మరణము దేవునికి మనుషునికి నిత్యమైనటువంటి ఎడబాటును కలగజేస్తుంది. కనుక దేవుని పిల్లారా, దేవుడు నియమించిన శాసనమే మన జీవితంలో పరమావధిగా మనం దాన్ని పాటించాలి. ఇక్కడ జనులు ఆకలితోనైనా కానీ, తొందరపాటుతోనైనా కానీ రక్తంతో వాళ్ళు భుజించారు. ఫలితంగా వాళ్ళు నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నారు. అక్కడ మాత్రమే కాదు పిల్లరా, ఇంకా అపోస్తుల కార్యగ్రంథానికి వచ్చినప్పుడు కూడా ఆది అపోస్తులు యెరూషలేము సంఘంలో వారు ఒక విషయమై చర్చిస్తూ 15:20 విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దాని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలన అభిప్రాయం. అంటే రక్తముతో ఉన్నదాన్ని భుజించొద్దు, అది దేవుని దృష్టిలో పాపం. విగ్రహారాధన ఎంత అపవిత్రమైనదో, జారత్వము ఎంత అపవిత్రమైనదో, గొంతు పిసికి చంపినది అంటే గొంతు పిసికారు కానీ దాని గొంతు కొయ్యలేదు. గొంతు కోస్తే ఏమవుద్ది, రక్తం కారుతుంది. గొంతు కొయ్యలేదు, గొంతు పిసికారు అని చచ్చింది. కానీ వండుకుని తినొద్దు, ఎందుకంటే దానిలోనే ఉంది కదా రక్తం.
అది శుభ్రంగా కడుక్కోవాలి. కనుక ఏదైనా ఒక జీవి యొక్క రక్తము నేల మీద నీళ్ళ వలె పారబోయాలి. అప్పుడు మాత్రమే దాన్ని భుజించాలని ప్రభువారు హెచ్చరిక చేశారు. ప్రియరా, మనందరికీ తెలుసు, ఆజ్ఞ దీపం, ఉపదేశం వెలుగుగా ఉంటుంది. దేవుని ఆజ్ఞను మనం ఎప్పుడైతే పాటించామో, దేవుని యొక్క నియమ నిబంధనలు మనం ఎప్పుడైతే గైకొన్నామో, ఆ దీవెన ఆశీర్వాదం మన మీద రెండంతలుగా ఉంటుంది. కనుక దేవుని పిల్లరా, మరి సౌలు కాలంలో ఇశ్రాయేలీలు ఆజ్ఞను అతిక్రమించి దోషులయ్యారు. ఆది సంఘములో మరి యెరూషలేమునందు అపోస్తులు ఆ విషయమే చర్చించి యావత్ సంఘానికి, లేక ఆనాటి కాలం అందున్నటువంటి ప్రజలకు, ఇదిగో ఈ మాటలు మీరు చదువుకుని ఒకరినొకరు హెచ్చరిక చేసుకుని బలపరచబడినట్టు వారికి తెలియచేశారు. కనుక దేవుని ప్రియమైన పిల్లలుగా, ఒక జంతువు యొక్క రక్తం దానికి ప్రాణం కనుక అది కడుగుకుని తినడం ఆరోగ్యానికి, ఆత్మీయతకు, రెండింటికి క్షేమం అనేదే నా అభిప్రాయం. కనుక దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ఆజ్ఞలకు లోబడదాం, దేవుని కట్టడలను గైకొందాం. ఆశ్చర్యకరుడైన మహాదేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ మేలుతోను మీ కృపతోను బలముతో నింపండి. నీతి సూర్యుని యొక్క ముఖ కాంతిని అందరిపై ప్రకాశింపచేయండి. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత విస్తారమైన కృప కలిగిన దేవుడు నీవే కదా. కన్న తండ్రి, మీ వాత్సల్యత చేతములు బలపరచండి. మీరు ఇచ్చుచున్న మంచి వాతావరణం కొరకు స్తోత్రాలు. కృపతో నింపండి. ఈ దినమంతటిపై మమ్ములను మా ప్రియులందరిపై కృపనీయండి. మీ ఆత్మ స్వాధీనంలో నడిపించి రహస్య రాకడ కొరకే సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.